మాట వినుడు శ్రేష్టం. హల్లెలూయా. శిష్యులు మేము వెళ్ళాలా, మరి వెళ్ళి విప్పు రమ్మంటావా, విప్పితే వాళ్ళు ఏమంటారు, కొడతారేమో, తిడతారేమో, ఏమైనా అంటారేమో. ప్రభు మాట వారు విన్నారు. ఒక అద్భుతము ఆశ్చర్యము జరగాలంటే, ఒక మేలు ఏదైనా మన జీవితాలు జరగాలంటే దేవునికి మనం లోబడాలి. మన అనుమానాలు, మన ఆలోచన పక్కన పడేయాలి. దేవుని చిత్తానికి మనం లోబడాలి. మనకున్న అనుభవాన్ని పక్కన పడేయాలి. మనకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము. హల్లెలూయా. లేఖనాలు చూసాం కదా, పేతురు ఒక రోజున తెల్లవారు రాత్రంతా ప్రయాసపడి చేపలు పట్టాలని వెళ్ళి చేపలు పడలేదంటే ప్రభు వెళ్ళారు తెల్లవారుజామున, ధోనిలో చోటిమ్మన్నారు. మరి ఆ విధంగా పేతురు చోటిచ్చాడు, వెంటనే సువార్త అందించాడు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మరి ఆ విధంగా ధోనిను సముద్రం లోతుకు నడిపించమన్నాడు. ఎదురు మాట్లాడకుండా పేతురు గారు నడిపించాడు. అమ్మా అలా చోటకు వెళ్ళిన తర్వాత వలవేయమన్నారు. వలవేయమన్నప్పుడు పేతురు ఒక్క మాట, రాత్రంతా నేను శ్రమ పడ్డాను కానీ నాకేమీ కూడా దొరకలేదు, అయినను నీ మాట చొప్పున. హల్లెలూయా.